పెద్దగంటేడ సిద్ధేశ్వరం శ్రీ 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 రామాలయం విగ్రహ కలశ ప్రతిష్ఠ మహోత్సవాలు గత 5 రోజులుగా విగ్రహాల ఊరేగింపు, హోమాలు, మంగళ వాయిద్యాల మధ్య విగ్రహాలు కలశ ప్రతిష్ఠలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సుమారు 20,000 మంది వరకు అన్నసమారాధన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర ఎక్స్-ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ తల్లి గోవింద్ మరియు అన్ని వార్డుల కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సిద్ధేశ్వర రామాలయ కమిటీ మెంబర్లు మరియు గ్రామ పెద్దలు, సిద్ధేశ్వరం గ్రామ పంచాయతీ ప్రజలు మొదలగు వారు పాల్గొన్నారు. అదే మన ఊరోళ్ళు తాస అందరూ కూడా మరి రావాలి అయిపోయినది రావు నమస్కారం అండి. మరి ఈరోజు సిద్ధేశ్వరం గ్రామంలో అలాగే 4 గ్రామాలకు సంబంధించినటువంటిది అటు వియ్యువనపాలెం, ముసలనాయుడుపాలెం, అలాగే ఆవుగారు వియ్యువనపాలెం ఈ గ్రామాల్లో అన్నీ కలిపి మన సిద్ధేశ్వరం గ్రామ ప్రజలందరూ కలిపి ఇది నిర్మాణం చేయడం జరిగిందండి. చాలా సంతోషం. రాముల వారి యొక్క ఆలయం నిర్మాణం చేయడం అది మనకు అనాథగా ఉన్నటువంటి ఆచారాలు కూడా ప్రతి గ్రామంలో రాముల వారి టెంపుల్ గుడులు ఉండేవి. కానీ కొన్ని షిఫ్టింగ్ చేసేటప్పుడు ఈ రిహాబిలిటేషన్ కాలనీలో కొన్ని గ్రామాల్లో ప్లేసులు కేటాయించకపోవడం ఇలాంటివన్నీ కొన్ని సమస్యలతో కట్టలేకపోయారు. కానీ ఈరోజు చాలా అద్భుతంగా మరి సిద్ధేశ్వరం గ్రామంలో రాముల వారి టెంపుల్ నిర్మాణం చేయడం చాలా. అందరికీ నమస్కారం.
5 గ్రామాల పంచాయతీ సిద్ధేశ్వరం గ్రామం ఈరోజు అతి భారీగా నాయకులందరినీ ఆహ్వానించి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నాయకులతో పాటు స్థానిక నాయకులందరూ కూడా పాల్గొని శ్రీరాముని యొక్క ఆలయాన్ని ఈరోజు పునఃప్రారంభించడం, అలాగే అందులో భాగంగా పంచముఖ ఆంజనేయ స్వామి అలాగే పరమశివుని యొక్క ఆలయాన్ని కూడా ప్రారంభించడం, కన్నుల పండగ వేలాది మంది భక్తులందరికీ కూడా దర్శనాలు చేపించి అలాగే అందరూ కూడా అన్నప్రసాదాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి అందరికీ కూడా భగవంతుని యొక్క దీవెనలు ఆశీస్సులు ఉండాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామాలు కూడా సిద్ధేశ్వరం కానీ, ముసలాడిపాలెం కానీ, అలాగే దల్లవనపాలెం, కొత్త సిద్ధేశ్వరం, వీపవనపాలెం, ఆవుగారు ఈ యొక్క 5 గ్రామాలు కూడా ప్రజలందరూ కూడా ఒక పంచాయతీగా పెద్దలందరూ కూడా ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం చూస్తేనే కళ్ళు చెదిరిపోయే విధంగా లక్షలాది రూపాయలు దాటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. నిజంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. డబ్బు చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. భక్తమాశైలారా, మన సిద్ధేశ్వర గ్రామంలో వేంచేసి నూతనంగా పూర్వకాలం రామాలయం ఉన్నది. దాన్ని మళ్ళా జీర్ణోద్ధరణ చేసి కొత్తగా దేవాలయాన్ని నిర్మించాలని చెప్పేటువంటి సంకల్పంతో గ్రామస్తుల యొక్క సహకారంతో సిద్ధేశ్వరంలో ఉండేటువంటి 50 మంది యొక్క భక్తుల యొక్క సహాయ సహకారములతో, అంతేకాదు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల పరిసర గ్రామాలలో ఉండేటువంటి వారి యొక్క సలహా మేరకు వారి యొక్క సహాయ సంపత్తులతో మన యొక్క సిద్ధేశ్వర గ్రామంలో నూతనంగా నిర్మించుకున్నటువంటి రామాలయం కోదండ రామచంద్రస్వామి, అలాగే పంచముఖ వినాయకుడు, పంచముఖ పరమేశ్వరుడు శివాలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని మనం ఈరోజు ఉదయం 9:32 దేదీప్యమానంగా చేయించుకున్నాం. ఆ తర్వాత ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమాన్ని జరిపి సుమారుగా 10 గంటలకు స్వామివారి యొక్క దర్శనాలు అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఈ దర్శనం శ్రీరామ్ ఈరోజు సిద్ధేశ్వర రామాలయం పునర్నిర్మాణం తర్వాత ఈరోజు కలశ ప్రతిష్ట కూడా జరిగింది. మేము సుమారుగా 3 సంవత్సరములు మా గ్రామ ప్రజలందరూ, మా కమిటీ కుర్రవాళ్ళు అందరూ ఆరోస్తులు కష్టపడి ఈ రామాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఈ రామాలయం నిర్మాణం చేద్దామనే ఉద్దేశంలో మేమందరం ఒక కమిటీ వేసుకున్నప్పటికీ మాకు రామాలయంతో పాటు ఈ సిద్ధేశ్వర గ్రామంలో వినాయకుడు, శివుడు కూడా ఉండాలనే సంకల్పంతో నేను వినాయక విగ్రహం ప్రజెంట్ చేస్తానని గ్రామానికి నేను అనుకున్నాను. నేను అనుకున్న మరుక్షణం మా సోదరుడు పాలరెడ్డి గారు కూడా శివాలయం ప్రకటించడం జరిగింది. ఈ సిద్ధేశ్వర గ్రామంలో ఒక రామాలయం చిన్నది ఉండేదే పూర్వం. ఈరోజు మా గ్రామ శ్రీరామ్ ఈరోజు సిద్ధేశ్వర రామాలయం పునర్నిర్మాణం తర్వాత ఈరోజు కలశ ప్రతిష్ట కూడా జరిగింది. మేము సుమారుగా 3 సంవత్సరములు మా గ్రామ ప్రజలందరూ, మా కమిటీ కుర్రవాళ్ళు అందరూ ఆరోస్తులు కష్టపడి ఈ రామాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఈ రామాలయం నిర్మాణం చేద్దామనే ఉద్దేశంలో మేమందరం ఒక కమిటీ వేసుకున్నప్పటికీ మాకు రామాలయంతో పాటు ఈ సిద్ధేశ్వర గ్రామంలో వినాయకుడు, శివుడు కూడా ఉండాలనే సంకల్పంతో నేను వినాయక విగ్రహం ప్రజెంట్ చేస్తానని గ్రామానికి నేను అనుకున్నాను. నేను అనుకున్న మరుక్షణం మా సోదరుడు పాలరెడ్డి గారు కూడా శివాలయం ప్రకటించడం జరిగింది. ఈ సిద్ధేశ్వర గ్రామంలో ఒక రామాలయం చిన్నది ఉండేదే పూర్వం. ఈరోజు మా గ్రామ గురుస్వామి సిద్ధేశ్వర గ్రామంలో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది స్వామి. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా శిథిలమైపోయినటువంటి రామాలయాన్ని
నిర్మించడానికి మా గ్రామ పెద్దలు అందరూ కుర్రోళ్ళు యూత్ కూడా అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొచ్చి అలాగే దానికి అందరూ పెద్దల సహకారం తీసుకొని అందరూ కూడా ఏమన్నారంటే సిద్ధేశ్వర గ్రామంలో చాలా పేదరికం ఉంది, వాళ్ళు కట్టలేరనే ఉద్దేశంతో అందరూ ఉంటే మా కుర్రోళ్ళు కానీ గ్రామ పెద్దలు కానీ కోర్ కమిటీ సభ్యులు కానివ్వండి అందరూ కూడా ఇతర 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కలస్థాపన కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. దాని తరపు నుంచి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గాజువాక నియోజకవర్గం 74వ వార్డు మా సిద్ధేశ్వర గ్రామం నందు మా చిరకాల కోరిక ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో పెద్దల సహకారంతో అలాగే గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి సంపూర్ణ సహకారంతో ఈరోజు మేము చిరస్థాయిగా మా గ్రామాన్ని మేము వెలుగులోకి తెచ్చుకున్నట్టయింది. ఇంత పెద్ద రోడ్డు మాకు తెలిసి సిటీలో ఉంటుంది, ఒక బీచ్ రోడ్ లాంటి రోడ్లో ఈరోజు ఇంత రామాలయం మేము నిర్మించుకున్నామంటే ఖచ్చితంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు తిప్పల నాగిరెడ్డి గారి సంపూర్ణ సహకారంతో అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు అలాగే పెందుర్తి మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారు అలాగే ఇతర పెద్దలు అందరూ సంపూర్ణ సహకారంతో మా సిద్ధేశ్వరం ఆలయ కమిటీ కావచ్చు గ్రామ కమిటీ కావచ్చు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక కళ్యాణ మండపం మరియు రామాలయంలో పక్క పంచముఖ గణపతిని అలాగే ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మనం చూడని శివుడిని మనం పంచముఖ రూపంతో శివలింగం మీద 5 తలలు ఉన్న శివుడిని ప్రతిష్ఠింపడం మరియు శ్రీరామచంద్రుడు మనం ఎప్పుడు కూడా ప్రతి గ్రామంలో రాముడు లేని గ్రామం ఉండదు. ఎందుకంటే రాముడి పరిపాలన వల్లే ప్రతి ఊరు కూడా అలా నిస్వార్థంగా నిజాయితీతో ఉండాలనే ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఉంటుంది. రామాలయం లేని గ్రామం ఉండదు.